ఫోక్స్, నీతా అంబానీ అనగానే దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక శక్తివంతమైన వ్యాపారవేత్తగా, దాతగా, క్రీడా రంగాన్ని శాసించే మహిళగా గుర్తొస్తుంది. కేవలం రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని, బ్రాండ్ని సృష్టించుకుంది. ఇక ఈ కోవలోనే రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తూ కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపింది. అలా ఈ ఫౌండేషన్ ద్వారా తాజాగా 9 ఏళ్ల లావణ్య అనే అమ్మాయి తీవ్రమైన గుండె వ్యాధితో బాధపడుతుండగా తనని చెక్ చేసిన డాక్టర్లు గుండె మార్పిడి ఒక్కటే ఆ అమ్మాయి ప్రాణాలని కాపాడే మార్గం అని చెప్పడంతో అది విన్న లావణ్య తండ్రి ఆ భారాన్ని మోయలేక కూతుర్ని, భార్యని వదిలేసి పారిపోయాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ని కొంతమంది వైరల్ చేయగా అది నీతా అంబానీ దాకా వెళ్లడంతో ఆమె తన ఫౌండేషన్ ద్వారా లావణ్యకి కాస్ట్లీ మరియు క్లిష్టమైన గుండె మార్పిడి చేపించగా ఇప్పుడు లావణ్య పూర్తి ఆరోగ్యంతో ఉందని, త్వరలోనే స్కూల్కి కూడా వెళ్తుందని నీతా అంబానీ తెలపగా ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక ఇప్పటికే చాలా మంది జీవితాల్లో వెలుగు నింపిన నీతా అంబానీ వల్ల కొంతమంది జీవితాలు కూడా నాశనమయ్యాయనే విషయం వింటే షాకింగ్గా అనిపిస్తుంది. అలా వారెవరు, ఎలా కోల్పోయారు అనే వివరాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే 800 రూపాయలకే స్కూల్ టీచర్గా పనిచేసిన నీతా అంబానీ 1985లో ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకోగా పెళ్లి తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక నీతా కొన్ని రోజులు స్కూల్ టీచర్గా 800 రూపాయల శాలరీకి పనిచేసింది. ఇక అలా వీరిద్దరికి పెళ్ళై 2 సంవత్సరాలైనా పిల్లలు కలగకపోవడంతో డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వగా వీరిద్దరిని చెక్ చేసిన డాక్టర్స్ ముఖేష్ అంబానీలో వీర్య కణాల లోపం ఉండడంతో వీరికి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పగా వీరిద్దరికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా 4 సంవత్సరాలు వేరువేరు డాక్టర్స్ని కన్సల్ట్ చేయగా యుఎస్ఏలో ఒక గైనకాలజిస్ట్ వీరిద్దరిని చెక్ చేసి సహజ పద్ధతిలో పిల్లలు పుట్టడం కష్టమని, కానీ ఐవీఎఫ్ చేసుకుంటే దాని ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పగా ముఖేష్ అంబానీకి, నీతా అంబానీకి వేరే దారి లేక ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలని ఫిక్స్ అయ్యారు. అలా 2 సంవత్సరాల ట్రయల్స్ తర్వాత 1991లో ఈషా, ఆకాష్ అనే 2 కవలలకి జన్మనిచ్చారు. అలా మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఐవీఎఫ్ ద్వారానే అనంత్ అంబానీకి 1995లో జన్మనివ్వడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ధీరుభాయ్ అంబానీకి ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. అలా 1 వీక్ తర్వాత కోమా నుండి బయటికి వచ్చాక ప్యారలైజ్ అయి తన కుడి చేయి పని చేయకుండా పోయింది. దీంతో తన 2 కొడుకులకి రిలయన్స్ బాధ్యతల్ని అప్పగించి వారి వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉండేవాడు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే ధీరుభాయ్ అంబానీ అనారోగ్యంతో మరణించారో అప్పటి నుండి నీతా అంబానీ లైమ్ లైట్లోకి రావడం మొదలెట్టింది. అలా 2008 తర్వాత ముఖేష్ అంబానీకి పెట్రోల్, కెమికల్తో పాటు 4G బ్రాడ్బ్యాండ్ సర్వీసులతో టాప్ టెలికాం కంపెనీస్ని కూడా వెనక్కి నెట్టి సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇక అలా ముఖేష్ అంబానీ 2016లో జియో నెట్వర్క్తో తన 3 పిల్లల్ని బిజినెస్లోకి దింపాడు. అలా నీతా అంబానీ 2008లో బీసీసీఐ లాంచ్ చేసిన ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీంకి ఓనర్ అవ్వడంతో ఆమె కొద్దిగా జనాల్లో పాపులర్ అవుతూ వచ్చింది. అంతేకాకుండా ముఖేష్ అంబానీకి ఎక్కువగా సంపాదించే కొద్దీ తన భార్య నీతా అంబానీ మీద కూడా ప్రేమ ఎక్కువై 4 లక్షల స్క్వేర్ ఫీట్లో 15,000 కోట్లు ఖర్చు పెట్టి ముంబైలో యాంటిల్లా అనే బంగ్లాని ఈమెకి గిఫ్ట్గా ఇచ్చాడు. ఇక అలా ఆమె బర్త్డే గిఫ్ట్స్గా పెద్ద క్రూజ్లని, ఫ్లైట్స్ని గిఫ్ట్స్గా ఇస్తూ సర్ప్రైజ్ చేసేవాడు. అంతేకాకుండా నీతా అంబానీ వాడే ఐఫోన్ 6 డైమండ్ ఫోన్ విలువ 360 కోట్లుండడం విశేషం. ఇక అలా ముఖేష్ అంబానీ తన భార్య కోసం ధీరుభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ని కూడా కట్టించగా స్కూల్లో అప్పుడప్పుడు ఈమె వెళ్ళి టీచింగ్ కూడా చేస్తూ ఉంటుంది. ఇక అలా ఎంతో ప్రేమతో చూసుకుంటున్న తన భార్య తనని తప్ప వేరే వారిని ముట్టుకున్నా, వేరే వారు తన భార్యని తాకినా ఎదుటి వారికే నష్టం అనేలాగుండింది. అంటే కరెంటు తీగ వచ్చి మన మీద పడ్డా, మనం వెళ్ళి కరెంటు తీగ మీద పడ్డా మన ప్రాణాలే పోతాయి తప్ప కరెంటు తీగకి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. అలా ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక ఈమెకి ఫ్రెండ్ సర్కిల్తో పాటు పార్టీస్, ఫంక్షన్స్ కూడా ఎక్కువయ్యాయి. దీంతో ముంబై ఇండియన్ టీంకి ఓనర్ అయిన నీతా అంబానీ అప్పట్లో ఆర్సీబీ ఓనర్ అయిన విజయ్ మాల్యాని ప్లేయర్స్ బిడ్డింగ్ టైంలో కలవడం, అలా వీరిద్దరూ కిస్ చేసుకుంటూ హగ్ చేసుకొని ఆ తర్వాత పార్టీకి వెళ్ళిన పిక్స్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిద్దరి గురించి హాట్ టాపిక్గా మారింది. అలా విజయ్ మాల్యా, నీతా మధ్య ఏదో ఉందనే రూమర్స్ కూడా క్రియేట్ అవ్వడంతో సైలెంట్ కిల్లర్ అయిన ముఖేష్ అంబానీ డైరెక్ట్గా స్పందించకుండా విజయ్ మాల్యా బిజినెస్ని దెబ్బతీసి అతన్ని బ్యాంక్ కరప్ట్ అయ్యేలా చేసి బిలియనీర్ని బికారీ చేసి ఇండియా వదిలి పారిపోయేలా చేశాడు. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్న లలిత్ మోడీ క్రికెట్ని బిజినెస్గా చేసి డబ్బు సంపాదించాలనే దృష్టితో 2008లో ఐపీఎల్ని స్టార్ట్ చేశాడు. అలా అప్పట్లో ఏ హీరో, సెలబ్రిటీకి రాని క్రేజ్ లలిత్ మోడీకి ఉండింది. ఇక అలా ముంబై టీంకి ఓనర్ అయిన నీతా అంబానీ తరచూ లలిత్ మోడీతో పార్టీస్కి వెళ్తూ క్లోజ్గా ఉండేది.
ఇక అలా వీరిద్దరూ కిస్ చేసుకుంటూ నవ్వుతూ మాట్లాడుతున్న ఫొటోస్ మీడియాలో వైరల్ అవ్వడంతో లలిత్ మోడీ ఐపీఎల్లో కరప్షన్ చేశాడని బీసీసీఐలో ఇరికించి తనని పవర్ నుండి తీపించేసి అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్స్ నుండి ఫోన్లు చేపించి తనని బెదిరించడంతో తన ప్రాణాలకి ముప్పుందని భయపడిన లలిత్ మోడీ ఇండియా వదిలి లండన్కి పారిపోయాడు. ఇక ఇదిలా ఉంటే ముంబై ఐపీఎల్ టీంలో బౌలర్గా ఉన్న హర్భజన్ సింగ్ 2012లో జరిగిన మ్యాచ్లో ముంబై టీం గెలవడంతో ఆ ఆనందంలో గ్రౌండ్కి పరిగెత్తుకొని వచ్చిన నీతా అంబానీని హర్భజన్ సింగ్ పైకెత్తుకొని తిప్పగా ఆమె ఆనందంతో నవ్వుతూ ఉండింది. ఇక అక్కడే ఉన్న ముఖేష్ అంబానీ తన భార్యని హర్భజన్ సింగ్ ఎత్తుకోవడం తట్టుకోలేకపోయాడు. అలా ఆ కోపాన్ని ఇమ్మీడియట్గా చూపించకుండా నిదానంగా తనని టీం నుండి తొలగించి వేరే టీంలో కూడా కొనుక్కోకుండా చేశాడు. దీంతో హర్భజన్ సింగ్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడు ఇంట్లోనే కూర్చునే పరిస్థితికి వచ్చాడని చెప్పొచ్చు. ఇక అప్పట్లో ఐపీఎల్ చైర్మన్గా ఉన్న రాజేష్ శుక్లాతో నీతా అంబానీ చాలా క్లోజ్గా ఉంటూ ఐపీఎల్ జరిగేటప్పుడు తనని హగ్ చేసుకుంటూ అతని పక్కనే కూర్చొని జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ ఉండేది. అలా రాజేష్ శుక్లా కూడా ముఖేష్ అంబానీ పక్కనే ఉన్నా పట్టించుకోకుండా నీతా అంబానీతో క్లోజ్గా ఉండడం చూసిన ముఖేష్ అంబానీ 2017లో ఇతన్ని ఐపీఎల్ ప్రెసిడెంట్గా తొలగించడమే కాకుండా రాజకీయాల్లోనూ ఇతనికి భవిష్యత్తు లేకుండా చేపించి ఇప్పుడు ఇంట్లోనే కూర్చునేలా చేశాడు. ఇక అప్పట్లో నీతా అంబానీ పేరు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్తో కూడా గట్టిగా వినిపించిన నీతాతో క్లోజ్గా ఉంటే ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయో దగ్గరుండి చూసిన వీరు అప్పటి నుండి నీతాతో కాస్త దూరాన్ని మెయింటైన్ చేస్తూ ముఖేష్ అంబానీతో తన కొడుకులతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇక ఇదిలా ఉంటే 61 ఏళ్లైన నీతా తరచూ తన అందాన్ని కాపాడుకోవడానికి స్కిన్ టైట్నింగ్, కలర్ ఇంప్రూవ్మెంట్, బాడీ టక్స్, ఫేస్ పిల్లర్లని యూఎస్ఏ, యూకేకి వెళ్ళి తరచూ ట్రీట్మెంట్ తీసుకుంటూ తన గ్లామర్ని ఇప్పటికీ మెయింటైన్ చేస్తుందనే చెప్పొచ్చు. ఇది ఫోక్స్ నీతా అంబానీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ స్టోరీస్. థ్యాంక్ యూ.